భర్త చేయరు. ఇప్పుడు ఐబొమ్మ రవి కస్టడీ 5 రోజులు అవును. పోలీసుల విచారణలో ఉన్నారు. 5వ రోజు అయిపోతుంది. అవును. అయితే ఈ కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించాడు అని చెప్పి అది ఇది అని చెప్పేసి బయట ప్రచారం. రకరకాల బజ్లు వినపడుతున్నాయి. అవును. ఏంటి అంటే పరిస్థితి? అసలు టోటల్‌గా పైరసీ భూతాన్ని సంహరించేశాం అనే నేరేటివ్‌ని కల్పించారు మొదట. ఇతని అరెస్టు జరగగానే ఓ సెన్సేషనల్ జరిగిందని. ఒక సెన్సేషను ఇంకా అయిపోయింది. పైరసీని మేము టోటల్‌గా అరికాల కింద వేసి తొక్కేసాం. ఇంకా భవిష్యత్తులో ఎవరికి పైరసీ సినిమాలు చూసే అవకాశమే లేదు. ఎవరైనా సరే థియేటర్‌లో చూడాలి, లేదంటే గనక ఓటీటీలో చూడాలి. నో అదర్ ఆల్టర్నేటివ్. పోలీసులు పైరసీ భూతాన్ని చంపడంలో ఒక అద్భుతమైన ముందంజ సాధించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తొక్కేయబోతున్నారు. ఇలాంటి కథనాలన్నీ కూడా ప్రపంచం ముందు రాసులు పోసి పెట్టారు. ఇటువంటి నేరేటివ్లన్నీ విన్న తర్వాత ఇతన్ని ఇంట్రాగేషన్కి పోలీసులు తీసుకున్న తర్వాత ఆయన చాలా సంచలన విషయాలు చెప్పేస్తున్నాడు. టోటల్గా ఈ గ్రూప్ని లోపలేసేస్తున్నారు అన్న పద్ధతిలో ప్రపంచం అనుకోవటం మొదలైంది. కానీ లోపల జరుగుతున్న విషయం దీనికి పూర్తి భిన్నంగా ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి వార్త. అంటే ఆయన తనని ఇంట్రాగేట్ చేయటంలో అంటే తనని అడుగుతున్నటువంటి ఏ ప్రశ్నకి ఇన్డెప్త్ సమాధానం చెప్పడం లేదు. అంటే మొత్తం నేరం నా వల్లనే జరిగింది అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడని చెప్తున్నారు పోలీసు వారు. అంటే నేను ఒక్కడనే ఉన్నాను, నాకెవరూ తెలియదు, నాతో ఏ టీము లేదు, ఏ పనైనా నేనే చేసుకుంటాను అని చెప్తున్నాడు ఈయన. ఈయన దగ్గర దొరికినటువంటి హార్డ్ డిస్కుల్లో చాలా సినిమా డేటా ఉంది, చాలా కిల్ చేసేశారు అనేటువంటి కథనాలు కూడా మనం విన్నాం ఈ అరెస్టు తర్వాత. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే ఫైనల్గా హార్డ్ డిస్క్లు ఓపెన్ చేస్తే ఏవో కొన్ని లింకులు తప్ప దాదాపుగా దానిలో స్టోర్ అయినటువంటి డేటాని ఆల్రెడీ రిమూవ్ చేసేసి ఉంది అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సమాచారం. సో కొత్తగా ఈయన్ని పట్టుకుని అంటే కొండని తవ్వి ఎలకని పట్టుకున్నారు అన్న పరిస్థితిలో తయారైంది ఇప్పుడు పోలీసుల కండిషన్. అంటే అతని దగ్గర దొరికినటువంటి హార్డ్ డిస్కుల్లో డేటా దొరికేసింది అనే మాట పూర్తిగా వాస్తవం కాదు. ఏవో కొన్ని లింకులు లీడ్లు దొరికాయి కానీ అంతకు మించి డేటా లేదు దానిలో. ఇది స్పష్టంగా బయటకు వచ్చేసింది ఇప్పుడు. రెండోది అతను ఏ ప్రశ్నకి సమాధానం ప్రాపర్గా చెప్పడం లేదు. మొత్తం తన మీదే వేసుకుంటున్నాడు. ఏ నేరస్తుడైనా చేసే పని అదే. అంటే ఎనీ హార్డ్ కోర్ క్రిమినల్ తను మొదటే తన్ని తాను మోటివేట్ చేసుకుంటాడు. ఒకవేళ ఒక లాస్ట్ ఆప్షన్గా అరెస్టు జరిగితే లోపల తను ఎలా బిహేవ్ చేయాలి అనేది అనేక రకాల రిహార్సల్స్ వేసుకుని ఉంటాడు ఏ క్రిమినల్ అయినా. అలా సెల్ఫ్ మోటివేటెడ్ క్రిమినల్ లాగా అతను వ్యవహరిస్తున్నాడు అక్కడ ఏది ఇంట్రాగేషన్ రూమ్లో అనేది అర్థమవుతోంది. అంటే నేనే చేశాను, నన్ను చంపేయండి, అవసరమైతే నన్ను ఏదైనా చేసుకోండి, ఈ ధోరణిలో నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా తనతో ఉన్న వాళ్ళ పేర్లు కానీ సర్వర్లు ఎక్కడున్నాయని కానీ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎవరు నడుపుతున్నారు అంటే వీళ్ళు ఇంతకుముందు ఒక ప్రకటన చేశారు, మీరు ఒక చోట ఆపేస్తే ఇంకో చోట నుంచి మేము మొలుస్తాము అని. ఆ మొలవటానికి ఉన్నటువంటి రూట్స్ ఏంటి, ఎన్ని చోట్ల పెట్టుకున్నారు, దీనికి సంబంధించి పనిచేస్తున్న నెట్వర్క్ ఏమిటి, ఇలాంటి కీలక విషయాలు రాబట్టేద్దాం అతని నుంచి అని అనుకున్నారు వీళ్ళు. రాబట్టేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలకు కలిగించారు పోలీసు వారు. ఈ కలిగిస్తున్నటువంటి క్రమంలో అతని దగ్గర నుంచి నేను చేశాను, నేను తప్పు చేశాను, నేనే పైరసీలు చేశాను, నా జీవితం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది, నా భార్య కుటుంబం వైపు నుంచి వచ్చిన ప్రెజర్స్ తట్టుకోలేక ఈ క్రైమ్ చేశాను, నన్ను మీరు ఏం చేసినా పర్వాలేదు, ఏ శిక్ష వేసినా నాకు పర్వాలేదు, నన్ను చంపేయండి, ఈ ధోరణిలో ఒక స్టీరియో టైప్ డైలాగులు చెప్పేసి ఎమోషనల్గా ఇంట్రాగేషన్ టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు 5 రోజులు 6 రోజులు టైం ఇచ్చారు కోర్టు నుంచి. ఈ టైం అయిపోయిన తర్వాత అనివార్యంగా అతను తీసుకెళ్ళి సరెండర్ చేయాలి జైల్లో. చేసేసిన తర్వాత మళ్ళీ కావాలంటే టైం ఇస్తారు. వచ్చినప్పటికీ ఇతను ఇదే స్టోరీని చెప్తాడు. ఇంతకు మించి ఒక డైలాగ్ ఎక్కువగా అతని నుంచి రాబట్టడం అనేది కష్టసాధ్యంగా మారిపోయింది అని అర్థమైపోయిన తర్వాత అతను ఇంట్రాగేట్ చేయరు. అది కోరుకుంటున్నాడు అతను. ఆ స్థిరీకరణ వచ్చేసిన తర్వాత బెయిల్కి మూవ్ చేసుకోవటం ఆ హడావిడిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు వీళ్ళని టెర్రరైజ్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ పైరసీ భూతాన్ని
కాలు కింద వేసి తొక్కేసాం, ఇతన్ని అరెస్ట్ చేసేసి ఏదో సాధించాం, పైరసీ మీద మనం సాధించిన ఒక అంతిమ విజయం లాగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ మొన్న నిన్న ఆల్రెడీ ఓపెన్ అయింది అది. ఇంకొక లింకులో నుంచి అది సినిమాలు చూడటానికి ఒక వెసులుబాటు అయితే ఉంది అనే ధైర్యాన్ని ప్రజలకు ఇచ్చింది. అదొకటే కాదు, మూవీ రూల్స్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి మొన్న రిలీజ్ అయిన సినిమాలు కూడా మూవీ రూల్స్లో ఉన్నాయంట. ఉన్నాయి. అంటే ఫ్రైడే అనే పేరుతో ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండో నొక్కితే అది మూవీ రూల్స్లోకి వెళ్తుంది. అక్కడ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. అదే కాబట్టి జనాలకి రూట్ దొరికింది కాబట్టి జనాలు సఫర్ అవ్వట్లేదు. కాకపోతే ఇతని మీద సింపతి ఉంది. అయ్యయ్యో ఇతను ఏదో విధంగా దానిలో చేసుంటాడు, ఆ టీంతో ఉండుంటాడని జనం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ టీం ఏమిటి అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు పోలీసులకి. ఇది వన్ మ్యాన్ షో కాదు, ఒక మనిషి చేసినటువంటి నేరం కాదు. దీని వెనకాల ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ దొరికితే తప్ప, ఆ నెట్వర్క్ను పట్టుకోగలిగితే కొంతమేరకు ఆపేయడానికి అవకాశం ఉంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సైట్లు క్రబ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏ ప్రయత్నము సక్సెస్ కాలేదు. అయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో. అందుకని ఇది ఈజీ వ్యవహారం కాదు అనేది అయితే ఇతని ఇంట్రాగేషన్ నుంచి ప్రపంచానికి అర్థమైంది. పైరసీ భూతాన్ని చంపేయటం అనేది ఇతను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిపోయిందనే భ్రమలు తొలగిపోయినాయి. ఇంట్రాగేషన్ తర్వాత ప్రపంచం కూల్గానే ఉంది ఇప్పుడు. సో మనం పైరసీ సినిమాలు చూసుకోవచ్చు అని ఈ నెరేటివ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సజ్జనార్ గారి మీద కూడా జనాలు సోషల్ మీడియాలో అటాక్ మొదలుపెట్టారు. ఈయన ఆర్టీసీ ఎండీగా వ్యవహరించిన రోజుల్లో ఈ ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించి ఆయన బాధ్యతలు చూసినప్పుడు అనేక బస్సుల్లో అనేక రూట్లలో పైరసీ సినిమాలు వేసినప్పుడు బస్సుల్లో అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తోంది అని చెప్పి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మీమ్స్ తయారు చేసి ట్రోల్స్ మొదలుపెట్టేశారు. అంటే దీనికి సమాధానం చెప్పండి, మీరు ఆర్టీసీ బాధ్యతల్లో ఉండగా మీరు తిప్పిన బస్సుల్లో పైరసీ బొమ్మలు వేయలేదా? దీనికి సమాధానం చెప్పండి. మొన్న లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా బస్సుల్లో ట్రావెల్ అయినాయి. సంక్రాంతికి వస్తున్నాము ట్రావెల్ అయింది, గేమ్ చేంజరు ట్రావెల్ అయింది అని, తద్వారా నాకు విపరీతమైన నష్టం వచ్చిందని ఇద్దరు నిర్మాతలు చెప్పుకున్నారు. కాబట్టి వీటన్నిటికీ ముందు సమాధానం చెప్పండి సార్ అని చెప్పి ప్రపంచం ఆయన్ని పట్టుకుంది. రెండో వైపు ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముందు మీరు చేస్తున్నటువంటి దోపిడీకి సంజాయిషీలు ఇవ్వండి. అవును, సినీ పరిశ్రమ మీద కూడా ఒక చిరాకు ప్రదర్శిస్తున్నారు. అవును, అయ్యా మీరు థియేటర్ల దగ్గర చేస్తున్న దోపిడీకి, టికెట్ల రూపంలో చేస్తున్న దోపిడీకి, ప్రీమియర్ షోస్ అనే పేరుతో జరుపుతున్న దోపిడీకి మీరు ఇస్తున్న సంజాయిషి ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. కాబట్టి ఇది కొంచెం జటిలంగా మారుతోంది అనే విషయం అర్థమవుతోంది. నిజానికి వెరీ ఫస్ట్ డే సజ్జనార్ గారి సారథ్యంలో జరిగిన ప్రెస్ మీట్లోనే ఇండస్ట్రీ పెద్దల్లో చాలామందికి క్లారిటీ ఉంది, ఇది దీంతో అయ్యేది కాదు అని. అందుకని ఒక చిరంజీవి గారు మాత్రమే సబ్జెక్టుకి కన్ఫైన్ అయ్యి మాట్లాడేది తప్ప సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా చాలా తెలివిగా డేటా గురించి మాట్లాడారు. డేటా అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసి డేటా చౌర్యం జరిగితే మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి, తద్వారా మీ ఆస్తులు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి టేక్ కేర్, ఎక్కడా కూడా మీరు ఇలాంటి సైట్లకు ఎక్స్పోజ్ కాకండి అని జనాలని భయపెట్టే ప్రయత్నం చేశారు తప్ప పైరసీ గురించి చాలా తక్కువ మాట్లాడారు. నాగార్జున గారు అలాగే మాట్లాడాడు, సురేష్ బాబు గారు కూడా అలాగే మాట్లాడాడు. అంటే దీని ద్వారా ఏదో జరగబోతోంది అనే భ్రమ మాకు లేదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. ఇప్పుడు అదే నిజమని ప్రూవ్ అయింది ఈ 5 రోజుల ఇంట్రాగేషన్లో. ఇంకా సాధించేది కూడా ఏమీ లేదు దీనిలో. నెమ్మదిగా జనం మెమరీలో నుంచి ఇతని అరెస్టు, వీళ్ళు చెప్పినటువంటి పైరసీని అరికట్టేసాం అనే మాటలు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నెమ్మదిగా కోర్టు కూడా డైజెస్ట్ చేసుకుని ఒక 10 రోజులకో 20 రోజులకో ఇతను పాస్పోర్ట్ సీజ్ చేసి బెయిల్ ఇచ్చేయండి అంటుంది. సో అతను బయటకు వచ్చేసి తన పద్ధతిలో తను కొంతకాలం ఈ దేశంలో ఉండి తన టీం పైరేట్ చేసి వదిలినటువంటి సినిమాలు చూసుకుంటూ తను కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లోనే ఉండి ఆ తర్వాత ఎప్పుడో కేసు తేలిన తర్వాత వెళ్ళిపోతాడు.
అంటే వీళ్ళు ఇతను పైరసీ చేశాడని ప్రూవ్ చేస్తూ ఆధారాలు చూపించాలి కోర్టులో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక పేపర్లో పబ్లిష్ అయిపోయిన ఐటెంకి కూడా ఆ ఐటెంని ఇట్సెల్ఫ్ అంటే ఒక వీడియోనో లేకపోతే ఒక పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఐటెంనో పట్టుకెళ్ళి కోర్టులో పెట్టి కేసులు శిక్ష వేసేయండి నిందితుడికి అంటే కుదరదు. కోర్టు వారు ఏమడుగుతారంటే ఆ వీడియోనో లేకపోతే ఆ ఫోటోనో తీసినటువంటి ఫోటోగ్రాఫరు వచ్చి బోన్లో నిలబడి నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, నేను ఆ ఫోటో తీశాను, నేను తీసిందే అది, ఇదిగో కెమెరా, ఈ కెమెరాతో తీశాను, అతనే ఉన్నాడు అక్కడ, ఇతన్నే చూశాను నేను అక్కడ అని చెప్పాలి. విట్నెస్ చెప్పినప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్ ఏదైతే మీరు ప్రొజెక్ట్ చేశారో కోర్టులో అది విట్నెస్గా స్వీకరించడం జరుగుతుంది. అదర్వైజ్ కాదు. కాబట్టి ఇతని మీద బలమైనటువంటి సాక్ష్యాలు ఏం ప్రదర్శిస్తారు వీళ్ళు కోర్టులో, కోర్టుకు ఏ సాక్ష్యాలు సమర్పిస్తారు, కోర్టు కన్విన్స్ అవుతుందా లేదా, ఈ కేసు నిలబడుతుందా లేదా అనే విషయంలో లాయర్లలోనే 100 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని ఇతనికి ఏదో భారీగా ఒక 50 ఏళ్ల శిక్ష పడిపోతుంది అనేటువంటి నెరేటివ్ని కూడా జనాలు నమ్మటం లేదు. వచ్చేస్తాడు ఈరోజు కాకపోతే రేపైనా అతని జీవితం ఏదో అతను బతుకుతాడు. రెండోది 3 కోట్లు అతని అకౌంట్లో నుంచి సీజ్ చేశామని చెప్తున్నారు. ఇంత పెద్ద పైరసీ చేసి ఇన్ని కోట్లు ఇండస్ట్రీకి నష్టం చేసిన వాడి అకౌంట్లో నుంచి 3 కోట్లు ఏంటి, 300 కోట్లు అయితే కొంచెం నమ్మబుల్గా ఉండేదని మాట్లాడుతున్నారు జనాలు. అలా నెమ్మదిగా డైల్యూట్ అయిపోతుంది కేసు. ఈ డైల్యూట్ అయిపోవటం అనేది అతను సేఫ్ ప్యాసేజీకి ఒక మార్గంగా మారుతుంది. ఇది టోటల్గా ఐబొమ్మ రవి, ఇమంది రవి తాలూకా ఇంట్రాగేషన్ నుంచి ప్రభుత్వము పోలీసు వారు సాధించిన ప్రగతి అనుకోవాలి.